టీఎస్సీ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ డీసెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి తెలంగాణలో ఎవరైతే ఈ 2026 సంవత్సరంలో తెలంగాణ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకసారి మిమ్మల్ని అలర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. మీరు ఏదైనా మర్చిపోతే ఈ వీడియోలో నేను మీకు గుర్తు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సో ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు ఎగ్జామ్ మరి తెలంగాణలో 2026 సంవత్సరానికి గాను డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే చూడండి, డేట్ ఇచ్చారు. మే 21న తెలంగాణ డీసెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ను కండక్ట్ చేయబోతున్నారు. 2 సెషన్స్లో కండక్ట్ చేయబోతున్నారు. మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. సో మార్నింగ్ సెషన్లో తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సమయం వచ్చేసి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. అలాగే సెషన్ 2లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు, ఉర్దూ మీడియం విద్యార్థులకు మరి సెషన్ 2లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుంది. సో టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రాముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, నేను క్లిక్ చేస్తున్నాను. దాని మీద చూద్దాం ఒకసారి. సో ఇక్కడ రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 ఆల్రెడీ అయిపోయినాయి అనమాట డేట్స్. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి ఇచ్చాడంటే మే 15th టు మే 21st వరకు మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫ్రైడే టు థర్స్డే. అయితే మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఎగ్జామ్ సెంటర్ మీరున్న ప్రాంతానికి ఎంత దూరంలో ఉందో మీకు తెలుస్తుంది. అలాగే అడ్రస్ కూడా మీకు తెలుస్తుంది. అడ్రస్ చాలా ఇంపార్టెంట్ అండి. పర్ఫెక్ట్గా అడ్రస్ తెలుసుకోండి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా మీ ఎగ్జామ్ సెంటర్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో డిలే చేయొద్దండి. ముందు త్వరపడి మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూస్తున్నాను. మీరు గూగుల్లో మరి టీజీ డీసెట్ 2026 అని టైప్ చేసి సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయగానే వచ్చే ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ అన్న ఆప్షన్లో డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయండి. ముందుగా ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అంటుంది. అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తేనే క్యాలెండర్ వస్తుంది. మీకు సెలెక్ట్ చేసుకొని చేయండి. దెన్ గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. మీ హాల్ టికెట్లో మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడికి మీరు ఇన్ టైంకు వెళ్ళాలి. ఓకేనా? సో మార్నింగ్ సెషన్ 10 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి తెలుగు మీడియంలో ఎవరైతే తెలంగాణ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో మీరు అక్కడ 8 o'clock కల్లా వెళ్ళాలి. కాబట్టి అంటే 2 hours ముందే ఉండాలి. మంచిదనమాట. టైం ఉంది కదా అని లాస్ట్లో పోయినారంటే యాంగ్జైటీ క్రియేట్ అయిపోయి ఎగ్జామ్ పాడైపోతుంది. చాలా మంది విద్యార్థులు మార్కులు లాస్ అయినారు. కాబట్టి మీరు అంత ఆ మిస్టేక్ అయితే మీరు చేయొద్దండి. యాజ్ అ వెల్ విషర్గా నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే మీ ఎగ్జామ్ సెంటర్కు సంబంధించినటువంటి లొకేషన్ను మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకొని ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండొద్దండి. మీకు తెలిస్తే మంచిదే. తెలియకుంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మీ ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు 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 ఖచ్చితంగా కనుక్కొని ఉండాలన్నమాట. అదే ఆఫ్టర్నూన్ సెషన్ రాసే వాళ్ళు మీ ఎగ్జామినేషన్ సెంటర్కి 1 o'clock అంటే 2 hours ముందు ఉండమని చెప్తున్నాను. సో ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తారు, మంచి స్కోర్ వస్తుందన్నమాట. సో 21st ఎగ్జామ్ రాసిన తర్వాత మే 25th మీకు ఇనిషియల్కి అఫీషియల్ వెబ్సైట్ అంటే తెలంగాణ డీసెట్ 2026 అఫీషియల్ వెబ్సైట్లో ఉంచుతారు. మీరు ఆ ఇనిషియల్ కీని చెక్ చేసుకున్న తర్వాత ఏ క్వశ్చన్ పైన మీకు అబ్జెక్షన్స్ ఉంటే అదే రోజు అంటే మే 25th మీరు రైజ్ చేయాలి అబ్జెక్షన్ ఆ ఇనిషియల్ కీ పైన. సో ఇక్కడ విద్యార్థులు గమనించాలి, మీకు ఎన్ని ప్రశ్నలకు సంబంధించిన కీ మీద అబ్జెక్షన్స్ ఉంటే అన్ని ప్రశ్నలకు మీరు రైజ్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఖచ్చితంగా నాకు రాదులే అని వదిలిపెట్టొద్దండి. ఎందుకంటే ఎంతమంది అబ్జెక్షన్ మీద ఇనిషియల్ కీ పైన అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారో మీ విద్యార్థులకు అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దండి. దాని తర్వాత రిజల్ట్స్ వచ్చేసి మరి మే 30th రిలీజ్ చేస్తారు. మే 30వ తేదీన తెలంగాణ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత జూన్ 1 నుండి జూన్ 5 వరకు ఎవరైతే మంచి ర్యాంక్ తెచ్చుకున్నారో వాళ్ళకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలంటే మీ స్టడీ సర్టిఫికేట్స్, మీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్టులు, అలాగే మరి మీ కమ్యూనిటీ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. లేజీగా ఉండొద్దు. వాటిని జిరాక్స్ తీసుకోండి సెట్స్గా. అలాగే స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో పెట్టుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఉంటాయంటే జూన్ 6 నుండి జూన్ 8 వరకు మీకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి జూన్ 9 మాత్రమే మీకు పర్మిషన్ ఇచ్చారు. ఆ ఒక్కరోజే మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోగలరు. దాని తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కాలేజెస్ టు క్యాండిడేట్స్ వచ్చేసి జూన్ 14న అనౌన్స్ చేస్తారు. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బై ద క్యాండిడేట్స్ అనేది మరి జూన్ 14 నుండి జూన్ 17 వరకు పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అయినారో. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి జూలై 1st ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. అన్ని మీ ఫోటోగ్రాఫ్స్, సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకోండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే విద్యార్థులు అయితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ని జిరాక్స్ తీసుకోండి. ఐడెంటిఫికేషన్ కోసం అడిగితే చూపించడానికి ఉంటుంది. ఒక 2 పాస్పోర్ట్ సైజెస్ మీరు తీసుకుంటారు కదా, అవి పెట్టుకొని ఉండండి. ఇన్ టైంకి వెళ్ళండి. 2 hours ముందే వెళ్ళండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండి. మంచిగా ఎగ్జామ్ రాయండి. మరి మంచి ర్యాంకును సాధించండి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన టీఎస్సీ ఫర్ యూ ఛానల్లో మరి కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, సోషల్ సబ్జెక్టు, టీచింగ్ యాప్టిట్యూడ్ పైన నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి బిట్స్ వైజ్గా. చాలా యూస్ఫుల్. మీరు ఒకసారి మన టీఎస్సీ ఫర్ యూ ఛానల్ని విజిట్ చేయండి. కొద్దిగా స్పీడ్ పెట్టుకోండి. 1.5 పెట్టుకుంటే మీకు కవర్ అవుతాయి. ముఖ్యంగా టీచింగ్ యాప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్, జీకే పైన కాన్సన్ట్రేషన్ చేయండి.
సో 10 మార్క్స్ ఉన్నాయి కదా! జీకే కరెంట్ అఫైర్స్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్‌కు ప్రతి మార్క్ కూడా చాలా మీ ర్యాంక్‌ని డిసైడ్ చేస్తది కాబట్టి ఒకసారి మన 10 వారి ఛానెల్‌ని విజిట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.